ప్రతిటికెలుగు జయలలిత ఆస్తుల విషయంలో చిక్కుముడి వీడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలతో పాటు 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 10,000కు పైగా చీరలు, 750కి పైగా జతల చెప్పులున్నాయి. అలాగే గడియారాలు, ఇతర వస్తువులు ఇవన్నింటినీ కూడా కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ 913 కోట్లు. అయితే ప్రస్తుతం వాటి విలువ మార్కెట్ ధర చూస్తే గనక 4,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు.